ఆయన విలక్షణ వ్యక్తిత్వం అందరికీ తెలిసిందే. పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, అనుకున్నది సాధించాలి అనేటటువంటి తపన, అందరినీ కూడా గారు మీరు అని గౌరవించే ఉత్తమ సంస్కారం, ఇలాంటి వాటన్నిటికీ ఎక్కడో పునాది ఉండాలి కదా. ఈ పునాది మొట్టమొదటగా తల్లిదండ్రుల దగ్గర నుంచి, తాతల దగ్గర నుంచి, మిగతా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మొదలవుతుంది. వాళ్ల ప్రభావంలో పెరగబట్టి ఈయన కూడా అలాగా తీర్చిదిద్దబడ్డాడు. ఆ వాళ్ల కష్ట నష్టాలన్నిటినీ ఈయన ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి ఈయనకి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, నష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలా భర్తీ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఎన్టీ రామారావు గారికి తెలిసినవి అనే విషయం మనకి సుస్పష్టంగా తెలుస్తుంది. మొట్టమొదటగా పొట్టిపాడు అనే ఊరు వెళ్దామండి. కృష్ణా జిల్లాలో పొట్టిపాడు అనే ఒక ఊరుంది. ఆ ఊళ్ళో కాట్రగడ్డ సూరయ్య అని ఒక ఆయన ఉన్నారు. ఎన్టీ రామారావు గారి అమ్మగారి నాన్నగారు, అంటే మాతామహుడు అంటారు. ఎన్టీ రామారావు గారి తాతగారు కాట్రగడ్డ సూరయ్య, ఎన్టీ రామారావు గారి అమ్మగారి పేరు వెంకట్రావమ్మ. ఈ పొట్టిపాడు అనే ఊళ్ళో కాట్రగడ్డ సూరయ్య గారు, ఆయనకి పెద్దమ్మాయి పేరు చంద్రమ్మ. ఆ పెద్దమ్మాయి పుట్టిన 12 సంవత్సరాలకి రెండో అమ్మాయి పుట్టింది. ఆ రెండో అమ్మాయి పేరు వెంకట్రావమ్మ. ఆవిడే అంటే ఎన్టీ రామారావు గారి తల్లిగారు వెంకట్రావమ్మ గారు. అంటే కాట్రగడ్డ సూరయ్య గారికి కొంచెం వ్యవసాయంలో ఈ పొట్టిపాడులో కొంచెం ఇబ్బందులు రావడంతో ఏం చేశారంటే ఆయన కొమరవోలు అనే ఊరు వెళ్ళి వాళ్ళ అన్నయ్య గారి అమ్మాయి, ఒక అమ్మాయి ఉంటే అక్కడ చేరారు. ఎందుకంటే కొంచెం ఈ ఊళ్ళో కంటే ఆ ఊళ్ళో బాగుంటుంది వ్యవసాయం అదీనని కొమరవోలు అన్న ఊరు వెళ్ళారు. ఇక్కడ ఆ ఊళ్ళో పొలం అమ్మేసేసి అక్కడ కొమరవోలు వెళ్ళి అక్కడ కొంత పొలం చేసుకోవడం మొదలు పెట్టారు. కొమరవోలు దగ్గరలో నిమ్మకూరు అని ఒక ఊరుంది. నిమ్మకూరు వెళ్ళారు ఈ పెళ్లి కొడుకుని వెదిగేటటువంటి క్రమంలో. అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే అనుకోకుండా ఆయనకు ఒక నాటకం చూడడం సంభవించింది. కాట్రగడ్డ సూరయ్య గారు ఒక నాటకం చూశారు. ఈ నాటకం చూస్తున్నటువంటి కాట్రగడ్డ సూరయ్య గారికి ఆ భీముడి పాత్ర వేసిన అతను బాగా నచ్చాడు. ఇడెవడో కుర్రాడు చాలా బాగున్నాడు, నాటకం సంగతి పక్కన పెట్టి ఎవరా అని ఆయన ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాడు. ఆయన ఈ భీముడి పాత్రధారి ఎవరు అని కనుక్కున్నప్పుడు అతని పేరు రామయ్య అని తెలిసింది. ఈ కాట్రగడ్డ సూరయ్య గారు ఈ రామయ్యను చూసి ఆయన బాగున్నాడు అనుకుని ఆయన్ని వాళ్ళ పెద్దమ్మాయికి సంబంధం మాట్లాడదాం అని అనుకున్నారు. నిమ్మకూరులో నందమూరి అక్కయ్య గారు అని ఒక ఆయన ఉన్నారు, బాగానే ఆస్తిపరులు. వాళ్ళ పెద్ద అబ్బాయి పేరు రామయ్య, రెండో అబ్బాయి పేరు సుబ్బయ్య, మూడో అబ్బాయి పేరు నాగయ్య. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటటువంటి వ్యక్తి రామయ్య, పెద్ద అబ్బాయి. ఈ రామయ్య ఎలా ఉండేవాడంటే ఒక నటుడు నడిచి వస్తున్నట్టుగా ఉండేవాడు. అంతేకాకుండా ఆయన కేవలం వ్యవసాయం మీద కాకుండా ఎక్కువగా ఈ మిగతా కార్యక్రమాలకి సమయం అంతా కేటాయించి కిర్రు చెప్పులు వేసుకుని రోడ్డు మీద నడుస్తుంటే చాలా షోకుగా ఉండేవాడని ఆయన షోకు రామయ్య అనేవాళ్ళు అనమాట. ఈ రామయ్య గారికి ఏంటంటే తండ్రి లేడు, ఆస్తి ఉంది, సో తమ్ముళ్ళు ఏదో వ్యవసాయం చేస్తున్నారు, ఈయన మాత్రం ఇలా సరదాగా తిరుగుతూ ఉండేవాడు. సరదాగా తిరగడమే కాకుండా ఈ నాటకాలు వేసే వాళ్ళందరినీ బాగా పోషిస్తూ ఉండేవాడు. ఆయనటండి ఒక భట్రాజును కూడా వెంట తిప్పుకుంటూ ఉండేవాడట. అప్పుడు సూరయ్య గారు కొమరవోలు నుంచి నిమ్మకూరికి ఒక మనిషిని పంపించారు. ఇట్లా రామయ్యకి సంబంధం మా పెద్దమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నాము అని. సరే, పెద్ద మనిషి వెళ్ళి నిమ్మకూరు ఈ శ్లోక్ రామయ్య గారికి చెప్పారు, ఇట్లా మీకు సంబంధం వచ్చింది, పలానా కాట్రగడ్డ సూరయ్య గారు వాళ్ళ పెద్ద అమ్మాయిని నీకు ఇద్దాం అనుకుంటున్నారు, నీ నాటకం చూసి ఆయనకి చాలా ఆసక్తి వచ్చింది, నువ్వంటే చాలా ఇష్టపడ్డారు. నాటకం చూసి ఇష్టపడ్డారు అనగానే షోక్ రామయ్య గారికి మరి కొంచెం ఆసక్తి వచ్చింది. మొత్తానికి పెద్దవాళ్ళు కూడా చెప్పారు. చివరికి ఆయన పెళ్లికి ఒప్పుకున్నారు. ఎన్టీ రామారావు గారిని పెంచుకున్న తండ్రి షోక్ రామయ్య గారి గురించి, ఆయన నేపథ్యం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని పరిచయం చేసుకుందాం. మనం ఇప్పుడు నిమ్మకూరులో ఉన్నామండి. నిమ్మకూరులో కాట్రగడ్డ సూరయ్య గారు వాళ్ళ పెద్ద అమ్మాయినిచ్చి షోక్ రామయ్య గారి దగ్గరికి అల్లుడి దగ్గర ఉండడానికి వచ్చారు. నిమ్మకూరులోనే ఇంకొక ఫ్యామిలీ ఉంది. ఆయన పేరు నందమూరి రామస్వామి చౌదరి. ఆయన గురించి చూద్దాం ఇప్పుడు. ఈ నందమూరి రామస్వామి చౌదరి గారు ఎవరంటే ఎన్టీ రామారావు గారికి పితామహుడు, అంటే ఎన్టీ రామారావు గారి నాన్నగారి నాన్న అన్నమాట నందమూరి రామస్వామి చౌదరి. ఈ నందమూరి రామస్వామి చౌదరి గారు చాలా పౌరుషవంతుడట, బాగా ఉన్నాయన, ఆస్తి ఉన్నాయనే. ఆయన నిమ్మకూరులో ఒకరోజు ఎడ్ల బండి నడుపుకుంటూ వెళుతుంటే, ఆ రోజు ఎడ్ల బండే కదా ప్రధాన వాహనం, ఆ ఎడ్ల బండి, ఎడ్లని జాగ్రత్తగా చూసుకోవడం, ఎడ్లని రాజసం ఉట్టిపడేలాగా పెంచడం, ఇలాంటివన్నీ కూడా పెద్ద రైతు యొక్క లక్షణాలుగా భావిస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఆయన ఒక రోజు బండి కట్టుకుని ఊళ్ళో వెళుతుంటే వెనకాల ఇంకో బండి రావడం మొదలుపెట్టింది. అట్లాంటప్పుడు ఏంటంటే ఇద్దరికి పోటాపోటీగా ఉండేది. నా బండి ముందెళ్తుందా, మీ బండి ముందెళ్తుందా అన్నట్టుగా ఎడ్లని పరుగులు తీస్తూ ఉండేవాళ్ళు. ఈ రామస్వామి చౌదరి గారి బండి వెళుతోంది. కుదరవల్లి కుటుంబానికి చెందిన ఆయన బండి ఈ నందమూరి రామస్వామి చౌదరి గారి బండిని దాటి ముందుకు వెళ్ళిపోయింది. ఎంత పౌరుషం అంటే
ఆయన వెంటనే దిగిపోయి పాలేరుని పిలిచి అర్జెంట్ గా ఈ ఎడ్లను అమ్మేసేయాలన్నట్టు అక్కడే రోడ్డు మీద. అదేంటి సార్ బానే ఉన్నాయి కదా, మరి ఆ ఎడ్లన్నీ కూడా ఇంతకాలం నమ్మకంగా పనిచేసినంటే, లేదురా ఈ రోజు నా పరువు పోగొట్టినయి, నా బండిని దాటి కుదరవల్లి వాళ్ళ బండి వెళ్ళిపోయింది, అందుకని చెప్పేసి నా పరువు పోగొట్టిన ఎడ్లు నా దగ్గర ఉండొద్దు, ఇప్పటికిప్పుడే అమ్మేసేయి అన్నట్ట. అంత పౌరుషం ఉండేది ఎవరికి? ఎన్టీ రామారావు గారి తాతగారికి. ఆ నందమూరి రామస్వామి చౌదరి గారి భార్య పేరు మహాలక్ష్మమ్మ. ఆవిడ నిజంగానే మహాలక్ష్మమ్మ. ఆ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చక్కగా వండి వడ్డించడం, అందరినీ కూడా అతిథుల్లాగా చూసుకోవడం, అట్లాంటి లక్షణాలన్నీ ఉండేవి. ఈ నందమూరి రామస్వామి చౌదరి గారికి నలుగురు అబ్బాయిల్లో పెద్ద అబ్బాయి పేరు రాజయ్య. ఆయన చాలా తల్లిగారిలాగే ఉండేవాడు. ఆయన పెదబాబు అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఏవో చిన్న చిన్న మందులు ఇస్తూ ఉండేవాడట. ఊళ్ళో ఎవరికైనా జ్వరం వస్తే పెదబాబు దగ్గరికి వెళ్ళి ముందు తీసుకురా అనుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరు? రామస్వామి చౌదరి గారి పెద్ద అబ్బాయి. మనం మాట్లాడుకోబోయేటటువంటి వ్యక్తి రామస్వామి చౌదరి గారి రెండో అబ్బాయి. ఆయన పేరు లక్ష్మయ్య. ఆ లక్ష్మయ్య గారు మన కథానాయకుడి యొక్క తండ్రి. ఈ లక్ష్మయ్య చౌదరి కూడా ఎక్కువ చదువుకోలేదు. ఏదో వీధి బడిలో అక్కడికి వచ్చే టీచర్ల దగ్గర కొంచెం చదవడం రాయడం నేర్చుకున్నారంతే. ఎక్కువగా వ్యవసాయమే చేస్తూ ఉండేవాడు. ఎంత కష్టపడుతూ ఉండేవాడంటే ఆయన ఈ కేవలం అన్నదమ్ముల మీద ఆధారపడకుండా పొలంలో ఉన్నటువంటి నౌకరులతో కలిసి వ్యవసాయం అంతా కూడా ఆయనంతటా ఆయనగా చేస్తూ ఉండేవాళ్ళు. అంతగా కష్టపడుతూ ఉండేవాడు. కష్టపడడం తప్ప ఇంకో విషయం తెలియదు ఈ లక్ష్మయ్య చౌదరికి. అలా ఉంటున్నప్పుడు ఆయనకి వివాహం చేసేటటువంటి వయసు వచ్చింది. అప్పుడు నందమూరి రామస్వామి చౌదరి గారు లక్ష్మయ్య గారికి ఎవరైతే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉండగా, అటువైపు నుంచి ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి, కాట్రగడ్డ సూరయ్య గారు ఎవరు శోకరామయ్య గారికి పెద్ద అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు అని ఆయనకి తెలిసింది. మొత్తానికి పెద్ద మనుషులతోటి నందమూరి రామస్వామి చౌదరి గారింటికి వెళ్లి ఆ లక్ష్మయ్య గారికి మా రెండో అమ్మాయిని ఇస్తాము అని కాట్రగడ్డ సూరయ్య గారు ప్రతిపాదన తెచ్చారు. ఆ విధంగా కాట్రగడ్డ సూరయ్య గారి రెండో అమ్మాయి వెంకటరామమ్మకి నందమూరి రామస్వామి చౌదరి గారి రెండో అబ్బాయి లక్ష్మయ్య చౌదరికి వివాహం జరిగింది. వాళ్ళిద్దరూ మన కథానాయకుడి యొక్క అమ్మా నాన్న అన్నమాట. అదండి, అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాం మనం. ఎన్టీ రామారావు గారి అమ్మగారికి నాన్నగారికి ఎలా వివాహం అయ్యింది అన్న విషయం చూసాం.